కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యాక్చువల్గా ఈ కంటెంట్స్ అంతా కూడా మనం ఒకటే రీతిగా ధ్యానం చేద్దాం. దగ్గర దగ్గర 31 వరకు అంశం ఒకటే. ఏంటిది ఆ అంశం అంటే, దివ్యమైన ప్రభువు పని జరిగిన తర్వాత సంఘానికి కలిగినటువంటి సమస్యలు కదా. ఇప్పటిదాకా మనం చూసింది సంఘము స్థాపించబడటం, కట్టబడటం, ప్రారంభించబడటం అనే అంశాల్ని మనం చూసాం. అండ్ సంఘం స్థాపించబడటం మాత్రమే కాదు, సంఘము చక్కగా తన పనిని ప్రారంభం చేయటం, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాల చేత దేవుని యొక్క గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్న విధానాన్ని మనం చూసాం. ఆ ప్రకటించే విధానంలో మచ్చుకు ఒక ఉదాహరణగా 40 సంవత్సరాల వయస్సు కలిగిన శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడుగా పడి ఉన్న వ్యక్తిని పేతురు, యోహానులు ఆ వ్యక్తిని లేపటం, స్వస్థపరచటం అనే అంశాన్ని కొంతమేరకు మనం ధ్యానం చేశాం. ఇందులో మనం చూస్తున్నటువంటి అంశం ఏమిటంటే, 13వ వచనం నుండి మనం చదవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం నుండి 22 వరకు మనం చదివితే బాగుంటుంది. చూడండి, అందులో ఏ ఏ విషయాలు ఉన్నాయో మీరు ఒకసారి గమనిస్తారా? వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమియు ఎదురు చెప్పలేక పోయిరి. 22వ వచనం కూడా చదువుదాం. 4:22 స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు కలవాడు. చదువుబడిన లేఖన వాక్య భాగంలో నుంచి ప్రభువు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడునుగాక. భక్తుడైనటువంటి లూకా ఈ వివరాల్ని రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేస్తూ ఏమని చెప్తున్నాడంటే, పేతురు, యోహానుల ధైర్యమును చూచి కదా. పేతురు, యోహానులకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించి, యేసు ప్రభు వారితో ఒక విశ్వాసికి ఉండే సంబంధం, దేవునితో ఒక విశ్వాసికి ఉండేటటువంటి అనుబంధం ఒక విశ్వాసి జీవితానికి ఏమిస్తుందన్నా ధైర్యం ఇచ్చింది కదా. విశ్వాసములో దేవునితో ఒక భక్తునికి ఉన్నటువంటి అనుబంధం ఆ భక్తునికి ధైర్యాన్ని చేకూరుస్తుంది. అధికారులు వాళ్ళ ముందున్నారు, భయం వాళ్ళ ముందుంది, బెదిరింపులు వాళ్ళ ముందుంది, వాళ్ళు చంపేయొచ్చు అనేటటువంటి థ్రెట్ఫుల్ సిట్యువేషన్ వాళ్ళ కళ్ళ ముందుంది. కానీ భక్తుడైన పేతురు, యోహాన్లు అంటున్నారు, అవమానానికి, చచ్చిపోవటానికి, బెదిరింపులకి మాకేం భయం లేదు. ఆ నామము కొరకు అవమానాన్ని, హింసను పొందటం గొప్ప ధన్యత అనుకుంటూ వాళ్ళు నిలబడి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ధైర్యమును చూచి అనే మాటని మనం చూస్తున్నాం కదా. దేవుని వాక్యంలో దేవుని పిల్లలు అనేకమైన సందర్భాల్లో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శన చేసిన రీతిని, విధానాల్ని మనం చూడవచ్చు. మచ్చుకు ఉదాహరణగా మీరెవరి గురించి అయినా చెప్తారా? దానియేలు, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సీక్వెన్స్లో చెప్తారా? మోషే ధైర్యం గలవాడు. మోషే తర్వాత యెహోషువ ధైర్యం గలవాడు. యెహోషువ పక్కనే ఒక ఆయన ఉంటాడు. లేవు చూద్దాం ఆ మాట ఎక్కడ ఉంటుందంటే, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాము. 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం. అనాకీలును
ఉమ్, ఉమ్. స్వాధీనపరచుకుందాము. 7 చదువుదామన్నా, 14:7. ఉమ్, 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 ఉమ్. 40 ఏండ్ల వాడను ఎవనికి నీ భయపడక ఉమ్, నేను వర్తమానము తెచ్చి తిని. మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు? చాలా భయపడ్డారు కదమ్మా. ఎంతగా భయపడ్డారో ఆ, మనకి తెలుసు కదా. ఎక్కడ రాసి ఉంటుంది అది? సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుదాం. సంఖ్యాకాండం 13:30. కాలేబు మోషే ఎదుట ఆ, జనులను నిమ్మలపరిచి, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా ఆ, వెళ్దాం, దాన్ని దాన్ని స్వాధీనపరుచుకుందాము, ఉమ్, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని. అని కాలేబు చెప్పాడు. అయితే 31. అయితే ఆ. అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిది. మన వల్ల కాదు. మరియు ఆ, వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఉమ్, ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, ఉమ్, మేము సంచరించి చూచిన దేశము ఉమ్, తన నివాసులను భక్షించు దేశము. ఉమ్, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. నెఫీలీలను మేము చూసాము. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇది ఎవరు చెప్తున్నారు? చూసినోళ్ళు. వీళ్ళు ఎలా కనిపిస్తున్నారో వాళ్ళ ఫీలింగ్ కూడా వీళ్ళే చెప్తున్నారు కదా. ఎవరు అంటనా? మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, అంతవరకు బాగానే ఉంది. మా అసెస్మెంట్లో, మా అంచనాలో మేము మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళు ఉన్నత దేహుల్లా కనిపిస్తున్నారని చెప్పి ఇంకో మాట అంటున్నారు. ఏం మాట అంటున్నారు? వాళ్ళ దృష్టికి కూడా మేము ఎట్లా కనిపించామంట, వీళ్ళెంతరా అన్నట్టుగా ఉందని వాళ్ళ మనసులో మాట కూడా వీళ్ళే చెప్తున్నారు. ఏమంటారన్న దీన్ని? ఫియర్ కదా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఫియర్ అండ్ ఫెయిత్ కెనాట్ గో టుగెదర్ అన్నాడు. ఫియర్ అండ్ ఫెయిత్, భయము విశ్వాసము, ఈ రెండు కలిసి వెళ్ళలేవు అంటున్నాడు కదా. ఉంటే అవిశ్వాసంలో ఉన్న భయంతో ఉండాలా, లేకపోతే విశ్వాసంతో నిర్భయంగా ధైర్యంగానైనా ఉండగలగాల. భక్తుడైన కాలేబు యెహోషువలు ఇద్దరే ఉన్నారు. మెజారిటీ అంటామా మైనారిటీ అంటామా? మైనారిటీ, చాలా తక్కువ మంది. 12 మందిలో ఇద్దరు ఒక మాట చెప్తున్నారు, 10 మంది ఒక మాట చెప్తున్నారు. 10 మంది మాట వింటామా, ఇద్దరి మాట వింటామా? ఖచ్చితంగా 10 మంది మాటే వింటాం. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, మనకేం చింతలేదు, దేవుడు మనతో ఉంటే వాళ్ళు ఎంత అనాకీయులు, నెఫీలీయుల సంతానం, వాళ్ళు ఏ పాటి వాళ్ళు, దేవుడు మనతో ఉంటే ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. దీన్ని విశ్వాసములో ఉండే ధైర్యము అని మనం చెప్పొచ్చు కదా. దీన్ని కాలేబు జీవితంలో మనం చూస్తాం. కాలేబు జీవితంలోనే కాదు, ఇది ఎలాంటి సమయంలో కలుగుతున్న ధైర్యం అంటే, శత్రువులు మన స్థాయి కంటే, మన సామర్థ్యం కంటే చాలా పెద్దవాళ్ళుగా కనిపిస్తున్నప్పుడు, అనాకీలట ఉన్నత దేహులు, ఈ మాట చెప్తా ఉంటే మీకు ఇంకొక సందర్భం ఏమన్నా గుర్తొస్తుందా? వెంటనే గుర్తొస్తుంది కదా. ఎవరంటన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్. గొల్యాతును చూసినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేటటువంటి సౌలంతటి వాడికే ఏమనిపించింది? అమ్మ బాబోయ్, ఇంత పెద్దోడి ముందుగా మనం వెళ్ళేది. మన పరిస్థితులు, మన శత్రువులు, మన పోరాటాలు మన ముందు అంత పెద్దవిగా కనిపించవచ్చు, కానీ దేవుని పిల్లల యొక్క ఆ ధైర్యం ఏమిటంటే, దేవుడు మనతో ఉంటే, ఆయన పైన మనం ఆధారపడితే. అయితే మీరు చెప్పినటువంటి మాట కూడా చాలా అద్భుతంగా ఉంది.
మీరు ఒక ఉదాహరణ చెప్పారు కదా, ఏ ఉదాహరణ చెప్పారన్నా? హనన్య, హజర్య, మిషాయేలు, ఆ తర్వాత దానియేలు. కానీ ఆ సందర్భంలో ఆ సంఘటనలో దానియేలు లేడు, కానీ ఎవరెవరున్నారు? మనం షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటాము, వాళ్ళ పేర్లు, అసలు పేర్లు హనన్య, హజర్య, మిషాయేలు. ఆ పేర్లు దేవుని పేర్లు అనమాట. ఓకే. హనన్య, హజర్య, మిషాయేలు రాజైనటువంటి నెబుకద్నెజరు ముందు నిలబడి ఏమని చెప్పారు? రాజా, నీకు జవాబు చెప్పటానికి, ప్రత్యుత్తరం ఇవ్వటానికి మాకు చింత లేదు అన్నారు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, వి వరీ నాట్. మాకేమి పెద్ద మాకేం పట్ల నీకు జవాబు చెప్పడానికి. వి కేర్ యు నథింగ్, వి డోంట్ కేర్ అంటారు చూసారా. అసలు నిన్ను గురించి మాకు అంత పెద్ద భయమే లేదయ్యా. ఒరే, 7 అంతలు రెట్టింపు చేయండి అన్నారు అగ్నిగుండాన్ని. ఈ 3 యవ్వన బిడ్డలను కట్టేసి అగ్నిగుండంలో పడేస్తుంటే వాళ్ళు అన్న మాట ఏమిటంటే, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేం మాత్రం నీకు, దిస్ ఈస్ కాల్డ్ ఫెయిత్, ద పవర్ అండ్ ద ఎనర్జీ, డైనమిజం ఇన్ ద ఫెయిత్ అంటారనమాట. దీని అర్థం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని పిల్లలు హనన్య, అజర్య, మిషాయేలు అనే ఈ 3 బిడ్డలు అంటున్నారు, ఒకవేళ ప్రభు మమ్మల్ని రక్షించలేకపోయాడు అనుకో, అయినా పర్వాలేదు. దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఫెయిత్. అది నిజమైన విశ్వాసం. దేవుడు మన నుంచి కోరుకునేటటువంటి భక్తి, మన నుంచి కోరుకునేటువంటి దివ్యమైన శ్రద్ధ, లేకపోతే విశ్వాసములో నుంచి వచ్చే శక్తిని ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రభు రక్షిస్తాడు, ప్రభు తప్పకుండా విడిపిస్తాడు, ప్రభు మనకి ఇవన్నీ సాధ్యంగా మలుచుతాడు. ఒకవేళ మలచలేదనుకోండి, ఒకవేళ చేయలేదనుకోండి, అయినా ప్రభునే నేను సేవిస్తాను అనే దివ్యమైన అనుభవంలోకి మన భక్తి జీవితంలో ఎదగటానికి మనం అలవర్చుకోవాలి. 2-3 ఉదాహరణలు మనం చూసాం కదా. కాలేబు జీవితంలో ధైర్యాన్ని చూసాం, దావీదు జీవితంలో ధైర్యాన్ని చూసాం, హనన్య, హజర్య, మిషాయేలు జీవితంలో ధైర్యాన్ని చూసాం. ఇంకొక ఆయన హనన్య, హజర్య, మిషాయేలు చెప్తామంటే ఇంకొక ఆయన వాళ్ళతో పాటు కూడా ఉంటాడు కదా, ఎవరు? దానియేలు. ఆయన ఏం చేశారంట అన్న? ఎలా ఉంటుంది ఊహించండి. దానియేలు వయసు దాదాపుగా ఆ సమయంలో ఎంత ఉందో తెలుసా? దాదాపుగా దానియేలుని సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు కుర్రోడా, చిన్నోడా, పెద్దోడా, మధ్య వయసుడా, ముసలోడా? ఇప్పుడు మీ ఆలోచించాల. 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని అన్న చదువుతున్నారు. అన్న చదవండి, చదవండి అన్న. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను. చాలన్నా, చాలు. 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. ఎవరంటన్నా? దర్యావేషు. ఏ రాజు టైము? దర్యావేషు. ఇప్పుడు ఈ దానియేలు 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. మొదటి సంవత్సరం వరకు జీవించాడంట. అంటే ఇప్పుడు ఏ రాజైనా? 5వ అధ్యాయం 30వ వచనం. 5వ అధ్యాయం 5:30. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమును ఎక్కెను. చాలు. ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది దానియేలుకి? ముసలోడు. ఎందుకని చెప్పగలరు? 60+. ఎలా చెప్పగలరు? దానియేలు ఏ రాజు టైంలో పట్టుకుని వెళ్ళారు? నెబుకద్నెజర్ టైంలో. నెబుకద్నెజర్ టైం అయిపోయింది.
నెబుకద్నెజర్ టైం తర్వాత ఆయన కుమారుడైన బెల్తషజరు, ఆయన చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దర్యావేషు వచ్చాడు. దర్యావేషు తర్వాత కోరేష్ వచ్చాడు. ఇది సీక్వెన్స్ అన్నమాట. అంటే లాస్ట్ బట్ వన్ కింగ్. దర్యావేషు సమయం అంటే దానియేలు దగ్గర దగ్గర మధ్య వయసు దాటిపోయి కోరేషు టైంలో ఫుల్గా లేడు. కోరేషు సమయం కొంచెం సమయానికి దానియేలు తన జీవితం ముగించవలసి వచ్చింది. కాబట్టి దానియేలు యొక్క వయసు దాదాపుగా ఎంత అయి ఉంటుందంటే మరి 60 లేక వృద్ధాప్య దశలో ఉన్నాడు అని మనం అంచనా వేయొచ్చు. నెబుకద్నెజరు, బెల్తషాజరు, దర్యావేషు, కోరేషు. దర్యావేషు సమయంలో జరుగుతుంది. ఈ వృద్ధాప్య దశలో ఎందులో పడేస్తున్నారంట బాబు? సింహాల బోనులో పడేస్తున్నారంట. రాత్రి ఎట్లా ఉంటాడు? సింహాల మధ్యలో ఎలా ఉంటాడు? షుగర్ ఉండొచ్చు, బీపీ, మన భాషలో చెప్పాలంటే కదా, మెడికల్ హెల్ప్ కావాలా, సింహాల బోన్లో రాత్రంతా ఉండాలా. దానియేలు దైవభక్తుడు అంటున్నాడు, ఇట్టి శాసనము తయారైంది అని తెలిసినా కానీ ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు అంటున్నాడు కదా. విశ్వాసంలో దేవుని పిల్లలకు అద్భుతమైనటువంటి శక్తి, బలం ఉంటుంది. మరొక సీక్రెట్ విశ్వాసిని, మరొక సీక్రెట్ వారియర్ని, ఫర్గాటన్ వారియర్ని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. నేను ఒకసారి చెప్పాను, ధైర్యవంతుడు, దావీదు లాంటి ధైర్యవంతుడు. కానీ ఎక్కువ సందర్భాల్లో మనం ఆయన గురించి చెప్పుకోము. ఇప్పుడు మీరు చెప్పారు, కాలేబు గురించి చెప్పారు, దావీదు గురించి చెప్పారు, హనన్యా, అజర్యా, మిషాయేల్ యొక్క ధైర్యాన్ని గురించి చెప్పారు, దానియేలు ధైర్యాన్ని గురించి చెప్పారు. ఇలాంటి యవనస్తుడే ఇంకొక యవనస్తుడున్నాడు. ఆయన ధైర్యాన్ని, ఆయన సాహసాన్ని మనం చాలా తక్కువ సార్లు చెప్పుకుంటాం. ఎవరో చెప్పండి అన్నా? క్రొత్త నిబంధనలో. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, బాగా చెప్పారన్న. రాజుల కంటే భయం లేదు. ఆయన బట్టలు వేరు, ఆయన భోజనం వేరు, ఆయన జీవిత విధానం వేరు. ఎవరికి భయపడడు. ఎందుకంత ధైర్యం అన్నా ఆయనకి? నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారంట? 28:1 సామెతల గ్రంథం. దుష్టుడు ఎవరునూ తరుమకుండానే పారిపోతాడు, కానీ నీతిమంతులు సింహములాగా ధైర్యంగా ఉంటారు. నీతిమంతమైన జీవితంలో ధైర్యం ఉంది. ఎవరికి భయపడరు. తప్పు చేసేవాడు భయపడతాడు, ఆఫీసుల్లో భయపడతారు కదా, మనం పనిచేసే స్థలాల్లో, బయట ప్రపంచంలో మనం ఏదైనా తప్పు చేస్తే భయపడతారు. భయపడవచ్చు, కానీ నీతిమంతుడు భయపడడు. బాప్తిస్మిచ్చే యోహాను అలాంటి నిర్భయమైన సేవకుడు. దేనికి భయపడ్డు. ఆయనలో లోపం లేదు, తప్పు లేదు. ఎవరు నీలో ఈ నింద ఉంది అని చెప్పడానికి బాప్తిస్మిచ్చే యోహాన్లో ఏమి లేదు. అందుకనే రాజుల ముందు భయపడ్డు, సాధారణమైన ప్రజల ముందు భయపడ్డు, ధైర్యంగా, సాహసంగా ప్రభుని గురించి చెప్పగలిగిన ధైర్యం బాప్తిస్మిచ్చే యోహాన్కు ఉంది. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, చెప్పండి ఎవరన్నా? యెహోషువ ధైర్యవంతుడు, ఆఫ్ కోర్స్. అమ్మా ఇంకా యోనాతాన్. ఎస్, వెరీ గుడ్. యోనాతాన్ గురించి చూడండి. దావీదు లాంటి ధైర్య సాహసాల్ని కనుపరిచినటువంటి యోనాతాను 14వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. ఈ మాట గమనించండి. అనేకుల చేతనైనను, కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని, రక్షించటానికి యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. అన్న, ఎంతమంది మీదకి వెళ్ళాడు ఇంతకీ? 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో దాదాపుగా ఎంతమంది ఉన్నారంటమ్మా? 600 మంది ఉన్నారు. ఏ వచనంలో ఉందమ్మా అది? ఎంత? 2, కరెక్ట్. 14:2 చూడండి, దాదాపుగా 600 మంది. ఎస్. సౌలు గిబియా అవతల
మిగ్రోన్లో దానిమ్మ చెట్టు క్రింద దిగి ఉండెను. అతని వద్దనున్న జనులు ఆ దాదాపు 600 మంది. దాదాపుగా 600 మంది ఉన్నారు. అవతల వైపు ఫిలిస్తీయులు లెక్కలేనంత మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే చూడండి, 4వ వచనాన్ని మనం చూద్దాం. యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి వారు ఉన్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను. వాటిలో ఒకదాని పేరు బోసేసు, రెండవ దాని పేరు సెనే. అక్కడికి వెళ్ళాడు ఎవరు? యోనాతాను ఒక్కడు ఆయుధాలు మోసే ఒక్కడిని వెంట పెట్టుకొని ఎంతమందిని కూలగొట్టాడంటే ఫిలిస్తీయుల దండంతటి మీద అతను జయం పొంది జయాన్ని తీసుకొని వచ్చాడు. ఈ పద్ధతి, ఇలా వెళ్ళినటువంటి యోనాతాను వెళ్ళిన విధానం, ఆ వివరాలు ఈ 14వ అధ్యాయం అంతట్లో చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. మనం చక్కగా చదివితే, స్లోగా చదివితే మనం దానిలో బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంతమంది వ్యక్తులు వచ్చారమ్మా? ఒకళ్ళు కాలేబు యొక్క ధైర్యం. ఎవరి ముందు? అనాకీయుల ముందు కాలేబు యొక్క ధైర్య సాహసాల్ని మనం చూస్తున్నాం. నెబుకద్నెజరు రాజుల ముందు హనన్యా, హజర్యా, మిషాయేలు యొక్క ధైర్య సాహసాల్ని మనం చూస్తున్నాం. రాజుల ముందు నిలవబడి ధైర్యంగా సింహాల ముందు నిలబడటానికి సైతం కదా ముందుకు వెళ్ళినటువంటి దానియేలు యొక్క ధైర్యాన్ని చూస్తున్నాం. ఫిలిస్తీయుల యొక్క సర్దారు 6 మూరల జానేడు గొల్యాతుని ఎదుర్కొన్న చిన్న బాలుడైన దావీదు యొక్క ధైర్య సాహసాలను చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరంట? విస్తారమైన ఫిలిస్తీయుల దండు ముందు ఇద్దరే వెళ్ళారు. ఆ ఇద్దరిలో ఒక్కడే ఆయుధాలు పట్టుకొని ముందుకెళ్ళాడు. యోనాతాను యొక్క ధైర్యాన్ని కూడా మనం ఈ సమయంలో చూడగలుగుతాం. అయితే వీళ్ళందరికీ ఎందుకు ఇంత ధైర్యం అంటే, విశ్వాసములో ఉన్న ధైర్యం, నీతిమంతమైన జీవితంలో ఉన్న ధైర్యం. విశేషంగా చెప్పాలంటే దేవుని మీద ఉండే నిరీక్షణలో వీళ్ళకి ధైర్యం వచ్చింది కదా. హనన్యా, హజర్యా, మిషాయేల్ అంటారు, ఒకవేళ మేము ఇక్కడ ఓడిపోవచ్చేమో, ఇక్కడ అవమానపరచబడవచ్చేమో, మేము ఇక్కడ కాలిపోవచ్చేమో, ఇక్కడ మా జీవితాలు ఓడిపోయినట్టుగా కనిపించవచ్చేమో, కానీ మా జీవితాలకి విజయం ఆల్రెడీ దాచబడి ఉన్నది. ఒకసారి మనం మరి విజ్ఞాపన దినాన్న గుర్తు చేసుకున్నట్టున్నాం. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో ఏముందంటమ్మా మనకి? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానని. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు శ్రమ ఉంది అని చెప్తున్నాడు కదా. అయితే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎట్లా తెచ్చుకుంటామన్నా? మన పని ఇది కదా. మనం ధైర్యం తెచ్చుకోవాలంట. దేనికి అంటే, నేను లోకమును జయించి ఉన్నాను. ఒకవేళ ఇక్కడ జయం కలగకపోతే పరలోకంలో మహిమ, అదిగో మనం ఆల్రెడీ చూసాం 17వ అధ్యాయంలో, తండ్రి నీ కుమారుణ్ణి మహిమపరచవలసిన గడియ వచ్చింది. మహిమపరచవలసిన గడి అంటే ఎలాంటిదంటన్నా? సాధారణంగా గ్లోరీ అంటారు కదా. గ్లోరీ అంటే ఏంటిదన్నా? చాలా వైభవోపేతంగా మంచి డ్రెస్ వేసుకొని, రాజుగారి గుర్రం మీద కూర్చొని, కిరీటం పెట్టుకొని, విజయోత్సాహంతో ఊరేగింపుగా వచ్చేదాన్ని ఏమంటారు? మహిమ అంటారు. కానీ అక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మహిమ ఎలాంటిదంటే ముళ్ళ కిరీటం ధరించుకొని, సిలువ మోసుకుంటూ, కొరడా దెబ్బలు మీద పడతా, ఉమ్మివేతలతో, వస్త్రహీనుడిగా
నడిచిపోబోతున్న దృశ్యాన్ని ప్రభు అంటున్నాడు, తండ్రి నువ్వు మహిమపరచటానికి నీ కుమారుడికి గడియ వచ్చింది. ఇది లోకం పరిభాష, దేవుని పరిభాష? దేవుని పరిభాష. దేవుడు సిలువని మహిమ దృష్టితో చూస్తున్నాడు, లోకము సిలువని కదా ఓడిపోయిన స్థితిలో చూస్తుంది. అనారోగ్యంతో ఓడిపోయావా? లోకం అంటుంది ఇట్ ఈస్ డిఫీటెడ్, వీడికి శాపం, నష్టం కలిగింది. కానీ ప్రభు అంటున్నాడు, సిలువను మోసుకుంటూ శ్రమ పడుతూ కష్టపడుతూ వేదన పడుతూ ఒక విశ్వాసి వెళ్తా ఉంటే ఇట్ ఈస్ అ గ్లోరియస్ పాత్ అంటున్నాడు కదా. ఇది మహిమపరచబడే దారి. ఎలాగా మహిమపరచబడతామంటే ఆయన సిలువ మీద చనిపోయి మరణము పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడుగా లేచి విజయవీరుడిగా లేచి ఆయన విజయోత్సాహంతో కనిపిస్తున్నాడే, ఆ సంపూర్ణమైన సర్కిల్ని ప్రభు సూచిస్తూ అంటున్నాడు, ఇది మహిమ. మనం ఎంతవరకు చూస్తామంటే శరీరం వరకు 30, 40, 50, 70 సంవత్సరాల సర్కిల్నే చూస్తూ మనం ఏమంటామంటే ఇంతే కదా, మరి మనం ఓడిపోయినట్టున్నామేంటి? కాదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన సిలువను సహించటం మహిమతో పోల్చబడింది అని ప్రభు అంటున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి ఎప్పుడు జరిగింది ఇది ఇంతకీ అన్నా? ఎప్పుడు జరిగిందన్నా ఇది? దేవుడు ఈ మాట 16వ అధ్యాయం యోహాను సువార్త 16లో చెప్పిన మాట ఎప్పుడన్నా? వెరీ గుడ్. ఎప్పుడమ్మా? అప్పర్ రూమ్లో చెప్పాడు. ఇప్పుడు అప్పర్ రూమ్లో చెప్పి ఆయన చనిపోయి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి సంఘం స్థాపించబడింది. 50వ రోజున స్థాపించబడిన 2వ రోజో 3వ రోజో మరి మొదటి నెలలోనో సంఘము స్థాపించబడిన కొద్ది రోజులకే ఈ కుంటివాడు లేపబడ్డాడు. లేపబడిన మరుసటి రోజే వీళ్ళని జైల్లో వేశారు. జైల్లో వేసిన ఆ రోజునే బయటికి పిలిచి అడుగుతూ ఉంటే పేతురు యోహానులు ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకై ఉంటుంది? పేతురుకి యోహానికి ఈ మాట గుర్తుండి ఉంటుంది కదా. ఏం మాట అంటే, లోకములో మీకు శ్రమ, కానీ ధైర్యం తెచ్చుకోండి, లోకమును నేను జయించి ఉన్నాను. పేతురు భయపడట్లా, యోహాను భయపడట్లా. శాస్త్రుల ముందు, పరిసయ్యుల ముందు, సన్హెడ్రిన్ సభ ముందు వీళ్ళకి భయం కలగట్లా. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ జయించాడు. ఆయన్ని చూశారు వీళ్ళు. ఆయన సిలువను జయించి, మృత్యువును జయించి, ఆయన తిరిగి లేచిన విజయాన్ని వీళ్ళు చూశారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు మమ్మల్ని పట్టుకుంటే ఏమైంది, మమ్మల్ని శిక్షిస్తే ఏమైంది, మమ్మల్ని చంపితే ఏమైంది, ఇదిగో ఆయన లేచాడుగా, ఆయన జయించాడుగా, ఆయన మహిమ పొందాడుగా, ఆయన మాతో ఉన్నాడు, ఆయనలాగా మేము కూడా మహిమను పొందుతాం, ఆయనలాగా మేము కూడా జయిస్తాం. కాబట్టి వీళ్ళకి మరణం అంటే భయం లేదు. హనన్యా, హజర్యా, మిషాయేలుకి మరణం అంటే భయం లేదు. భక్తుడైన పౌలు అంటున్నాడు, చనిపోవుట నాకు మేలు, కానీ మిమ్మల్ని బట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి విశ్వాస జీవితంలో శ్రమలు బయట నుంచి కలుగుతాయి, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఈ శిష్యులు వాళ్ళు చేసిన ప్రార్థనను కూడా మనం చూద్దాం. చూడండి, యోహాను అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. వారు ప్రార్థన చేయగానే 23 నుంచి 31 వరకు వాళ్ళ ప్రార్థన స్తుతి ఉంది. ఆ ప్రార్థన ముగింపు ఏంటో మనం చూద్దాం. చూడండి, వారు ప్రార్థన చేయగానే, లేకపోతే 30 చదువుదాం. మేము వాక్యమును ధైర్యముగా బోధించున్నట్లు అనుగ్రహించుము అని ప్రార్థన చేశారు. ఆ మాట 30లో ఉంది, చదవండి అన్న. ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే, నేను చదువుతున్నా చూడండి, 4:29. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా
నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. దేనికోసం ప్రార్థన చేశారన్నా? మీరు ఆ, మీరు గమనించారా? వాళ్ళు అంటున్నారు, ప్రవ్వా ఈ అన్న అనేవాడు, కయప అనేవాడు, ప్రధాన యాజకుడు, వాడి మామ, ఈ సన్హెడ్రిన్ సభ, శాస్త్రులు, పరిచయులు మమ్మల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళ అంతు చూడు ప్రవ్వా అని ప్రార్థన చేయలే వీళ్ళు కదా. వాళ్ళని తీసేయి ప్రవ్వా అని ప్రార్థన చేయాల. వీళ్ళు ఏమంటున్నారు, ప్రవ్వా ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా వీళ్ళని ఎదుర్కొని ఇంకా ఎలా నీ వాక్యాన్ని బోధించాలో, ఎలా నీ సత్యాన్ని ప్రకటించాలో మాకు అర్థమయ్యేట్లుగా బోధించటానికి మాకు జ్ఞానం, ధైర్యం ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. వాట్ ఏ గ్రేట్ ప్రేయర్ కదా. దేవుని పిల్లలమైన మనము బయట నుంచి శ్రమ కలిగినప్పుడు, బయట నుంచి అపోజిషన్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభు తీసేస్తాడు, అవమానాన్ని తీసేస్తాడు, శ్రమను తొలగిస్తాడు. కానీ విశ్వాసులు చేసే ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఈ శ్రమను ఎదుర్కొనే శక్తినివ్వు, ప్రభువా ఈ సమస్యని తీర్చగలిగినటువంటి బలం ఇవ్వు. ఒకవేళ ఆయన కృప ఉంటే ఆయన అనారోగ్యాన్ని, ఆ సమస్యను, ఆ తొందరని, ఆ కష్టాన్ని ఆయన తీసివేయ సమర్థుడు. ఒకవేళ తీసివేయకపోతే, ప్రభువా దీన్ని ఎదుర్కొనే శక్తినివ్వయ్యా, దీన్ని సాల్వ్ చేయగలిగే బలమివ్వయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో నీ వాక్యాన్ని చెప్పగలిగే ధన్యతనివ్వయ్యా. మంచిది. వీళ్ళు విడుదల పొంది ఎక్కడికి వెళ్ళారంట? అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. వారు విడుదల నొంది వారి స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఎక్కడికి వచ్చారంటన్న వీళ్ళు? స్వజనులు. సంఘానికి బయట నుంచి శ్రమ, కష్టం, విశ్వాసి జీవితానికి ఎదురుదాడి కలిగినప్పుడు, ఇదిగో దేవుని పిల్లలైనటువంటి పేతురు భక్తుడు, యోహాను భక్తుడు వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, వారు విడుదల నొంది స్వజనుల యొద్దకు వచ్చి అనే మాటని మనం చూస్తున్నాం కదా. దేవుని పిల్లలకు ఇవ్వబడినటువంటి అనేకమైన బిరుదులు, సంబంధాలతో కూడినటువంటి రిలేషనల్ నేమ్స్ అంటారు కదా. వీళ్ళకుండే రిలేషనల్ పేర్లు ఏమని చెప్పారంటే స్వజనులు. స్వజనులు స్వజనులు అంటే యాక్చువల్గా పేతురు యోహానుల్ని జైల్లో వేశారు, బయటికి పిలిచారు, బెదిరించారు, ఇంకా యేసు నామమును బట్టి మీరు మాట్లాడటానికి వీల్లేదని పంపించేశారు. పంపించేస్తే పేతురు యోహాన్లు ఎక్కడికి వెళ్ళాలి? సాధారణంగా అయితే యెరూషలేములో ఉన్నారు వీళ్ళు. పేతురు యోహాన్లు ఎక్కడికి వెళ్ళాలన్నా? గలిలయకి వెళ్ళాలా? వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? పరిగెట్టుకుంటా వాళ్ళ ఇంటికో, వాళ్ళుండే కమ్యూనిటీకో, చేపలు పట్టే ఊరుకో, కపెర్నహూముకో, బేత్సైదాకో వెళ్ళి అక్కడ వాళ్ళని గుంపుని తయారు చేసుకొని, అరే శాస్త్రులు పరిచయులు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలా. కానీ ఎక్కడికి వెళ్ళారంటున్నా? సంఘము దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమంటున్నారు? స్వజనులు. దేవుని ప్రియమైన పిల్లలారా, ఈ రాత్రి వేళ ఇవన్నీ గొప్ప పాఠాలు మనం చాలా నెమ్మదిగా నేర్చుకోవాలి. సంఘాన్ని పేతురు యోహాన్లు ఏమంటున్నారంటే స్వజనులు. ఆదిలాబాద్ నుంచి ఒక సహోదరుడు పనిచేస్తాడట. ఆదిలాబాద్లో ఆయన ఆర్మీ రిటైర్డ్, అక్కడ పనిచేస్తూ ఉండగా అప్పుడప్పుడు చీరాల బస్సు వెళ్ళిద్దంట. చీరాల బస్సు వెళ్తే ఆ చీరాల బస్సు అక్కడికి వెళ్ళగానే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి చీరాల వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతాడంట. ఆయన పనిచేసేది ఆదిలాబాద్. చీరాల బస్సు కనిపిస్తే చాలంట వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ పలకరిస్తాడంట. ఎందుకంటే ఇది మన ఊరు నుంచి వచ్చింది. ఏ ఊరు? వాళ్ళు చెప్తున్నారు, ఊటీలో సేవ చేసే ఆర్మీ పీపుల్ చీరాల వాళ్ళందరూ బాగున్నారా, బాపట్ల వాళ్ళందరూ బాగున్నారా, ఆ ఊరంతా మందే, వాళ్ళు మన స్వజనులు. దేవుని పిల్లలకి శ్రమ కలిగినప్పుడు, సహవాసం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి అంటన్నా పరిగెట్టి వెళ్ళేది? ఎవరాళ్ళు స్వజనులు అంటే?
కానీ అంతియోకయ సంఘం, యెరూషలేము సంఘం నిజంగా రూపాంతరం చెంది కొలస్సై సంఘం, కొరింథీ సంఘం, ఎఫెసు సంఘం, మీరు గమనించుకుంటూ పోతే సంఘము యొక్క సత్యము స్థాపించబడుతున్న స్థలాలన్నీ ఎలా మార్పు చెందాయి అంటే, సంఘము దేవుని ఇల్లు. ఏ తండ్రినైతే మనందరము పరలోకపు కుటుంబీకులంగా చేరుకున్నామో ఆ తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నానని భక్తుడైన పౌలు చెప్పడాన్ని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలకు ఇవ్వబడిన ఒక దివ్యమైన పేరు ఏమిటంటే స్వజనులు అనా. ఇప్పుడు మనం చెప్పాలన్నమాట, మీరు మీ సొంతోళ్ళు ఎవరన్నా అంటే ఏం చెప్పాలా? బెరాకా, లేకపోతే ఎస్ కరెక్ట్, అఫ్ కోర్స్. నిజంగా చెప్పాలంటే రక్షించబడిన దేవుని పిల్లలందరూ కూడా మనం ఏమని చెప్పాలా? మావాళ్ళండి. ఎవరండి మీరు? మావాళ్ళండి, మావాళ్ళు, మావాళ్ళు, మా సొంతం వాళ్ళు, మా కుటుంబీకులు, మా ఫ్యామిలీ అని. ఇదిగో దేవుని స్వజనుల యొద్దకు వెళ్ళారు. పేతురు యొక్క స్వజనులు గలిలయలో ఉంటారు, కానీ యెరూషలేములో అనేక స్థలాల నుంచి చేరి వచ్చినటువంటి ప్రియులని, విశ్వాసులని, నమ్ముకున్నోళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు అంటున్నాడు, మా స్వజనులు. ఇంకా దేవుని పిల్లలకి ఇవ్వబడిన 1-2 పేర్లు మనం చూద్దామా? ఎఫెసీ పత్రిక 2:19 కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ ఏక పట్టణస్థులు, ఇందాకే చెప్పానే. ఏ ఊరన్నా మీది? ఏ ఊరన్నా మీది అంటే విజయవాడ వాళ్ళకు ఉండే అభిమానం విజయవాడ వాళ్ళకు ఉంటుంది, గుంటూరు వాళ్ళకు ఉండే అభిమానం గుంటూరు వాళ్ళకు ఉంటుంది అన్న, పొన్నూరు వాళ్ళకు ఉండే అభిమానం కదా. ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు చాలా గొప్పగా ఉంటుంది. కానీ దేవుని పిల్లలందరూ కూడా ఏ ఊరంట? మాదొక ఊరు, పరలోక పట్టణస్థులం. మా ఊరు ఒకటే, మా జాతి ఒకటే, మా జనం ఒకటే. ఇది దేవుని పిల్లల గుర్తింపు కదా. ఇంకొక మాట కూడా చూద్దామన్నా. మేమందరము కూడా ఒకే పొలంలో వాళ్ళం అన్నట్టుగా కూడా చెప్తాడు భక్తుడైన పౌలు గారు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మేమందరము ఒకే శరీరానికి చెందిన వారం అని చెప్తారు. చూద్దాం, చూడండి. రోమాపత్రిక 12:4. రోమాపత్రిక ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, అనేక అవయవాలు ఉండినను, ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండుదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ఒకే జనం, ఒకే ఊరు, ఒకే శరీరం అనా. ఎవరంట మనం? ఒకే జనం, ఒకే ఊరోళ్ళం, ఒకే శరీరంలో అవయవాలం. ఇప్పుడు ఏ అవయవం ప్రాముఖ్యం? ఏ అవయవం లేకుండా ఉండగలదు కదన్నా? చెయ్యి, కాలు, కన్ను, చెవి, పన్ను, ఆ తర్వాత తల, మోకాళ్ళు, కీళ్ళు, నరాలు, రక్తం, ప్రతీదీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంది. సంఘము దేవుని యొక్క శరీరము అనే సత్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకే పొలములో, ఒకే కంపెనీలో ఎంప్లాయీస్ అన్నట్టుగా కూడా మనం చూడగలం. కొరింథీలకు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 9 వరకు మనం చదవాలి. మీరు అక్కడ చూస్తే ఒకే పొలములో మనందరం పనివారం అని 9వ వచనంలో భక్తుడైన పౌలు గారు చెప్పడాన్ని మనం చూస్తాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున. చాలు 8లో చూస్తే నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకటే, ప్రతివాడు తన పని చేస్తాడు,
మనము దేవుని జతపని వారమై ఉన్నాము అన్నాడు కదా. మా చెరమ్మకి ఆకాష్లో అడ్మిషన్ తీసుకున్నాము. వాళ్ళు పేరెంట్స్ ఫెమిలియరైజ్ చేయడానికి ఒక క్లాస్ పెట్టారు. మేము వెళ్తే మమ్మల్ని అందరినీ మనం ఆకాష్ ఫ్యామిలీ అని మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఏ ఫ్యామిలీ అంట? ఆకాష్ ఫ్యామిలీ, మన ఆకాష్ అంటున్నారు. మేము ఇంకా జాయిన్ అయ్యి ఫీజు కూడా పూర్తిగా గట్ల. ఏమంటున్నారు? మన ఆకాష్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మాలో క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం ఏమిటంటే, ఇదిగో మనందరం ఒకే ఆర్గనైజేషన్లో వాళ్ళం, మనందరం ఒకే స్కూల్లో పనిచేసే టీచర్స్, మన గుర్తింపు ఒకటే, మన బాస్ ఒకటే, మన యజమానుడు ఒకటే, మన కంపెనీ ఒకటే కదా, మన కాంట్రాక్ట్ ఒకటే అన్న. మీరు నేను మనము ఒకే కంపెనీలో పనిచేసామనుకోండి, ఎలా ఉంటుంది? ఎస్ఆర్ కాలేజీలో పనిచేస్తున్నారు, లేకపోతే పలానా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఏ స్కూల్ అన్నా మీరు? ఏ కంపెనీ అంటే పలానా కంపెనీ అండి, ఎక్స్ కంపెనీ. మీరే కంపెనీ? మేము కూడా ఎక్స్ కంపెనీ. మీరేం పని చేస్తారు? ఆ కంపెనీలో. మీ బాస్ ఎవరు? పలానా. నా బాస్ కూడా ఆయనే. దేవుని పిల్లలమైన మనము ఒకే బాస్, ఒకే ప్రజలు, ఒకే ఊరు, ఒకే శరీరం కదా. ఇలా మనం అనేకమైన సత్యాలు చూడవచ్చు. గలతీ పత్రిక 3:26 చూద్దామా? ఒక్క మాట ఆఖరిగా. గలతీ 3:26. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఒక్కటే ఫ్యామిలీ మెంబర్స్ అంటాడు కదా. దేవుని పిల్లలమైన మనకు ప్రభు ఇచ్చిన ఈ ధన్యతలను మనం అర్థం చేసుకుంటూ, యూదుడు లేదు, గ్రీకు దేశస్థుడు లేదు, స్వతంత్రుడు లేడు, బానిసలు లేడు, స్త్రీ లేడు, పురుషుడు లేడు, అందరూ ప్రభునందు ఒక్కటి. ఇట్ ఈస్ వన్ ఇన్ క్రైస్ట్. కాబట్టి దేవుని పిల్లలు యోహాను, పేతురులు వారి స్వజనుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయటం ద్వారా సమస్యలను పోరాడి జయించారు అనే సత్యాన్ని మనం నేర్చుకుందాం. మంచిది, మన ధ్యానాన్ని ఇక్కడితో ఆపుదాం. ప్రభు ఆయన వినికిడిలో మనకిచ్చిన దేవుని వాక్య తలంపులన్నీ ప్రభు దీవించాలని ఆశిస్తాం.